సో, యుద్ధం వేళ కేంద్రం బిగ్ రిలీఫ్. 6 నెలల పాటు ఈఎంఐ కట్టనక్కర్లేదు. అసలు ఎందుకు కట్టనక్కర్లేదు? ఎలా ఇచ్చింది ఈ ఆఫర్ అనే విషయాలు మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, ఎగుమతిదారులకు ఊరటనిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరల వల్ల ఇబ్బందులు పడుతున్న వ్యాపారాలకు సహాయం చేయడానికి 3-6 నెలల పాటు రుణ వాయిదాల చెల్లింపు నిలిపివేత కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ నిర్ణయం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉధృతులు పెరిగాయి. ముఖ్యంగా ఇరాన్ వంటి దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నమాట. దీనివల్ల వస్తువుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా సరఫరా, కొనుగోలు దెబ్బతింటోంది. సో, ఈ ప్రభావం నేరుగా మన దేశంలోని చిన్న పరిశ్రమలు పడుతుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, చేతిలో నగదు కొరత ఏర్పడడంతో వ్యాపారస్తులు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మారిటోరియం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మారిటోరియం అంటే నిర్ణీత కాలం పాటు అప్పు తీసుకున్న వారు తమ నెలవారీ వాయిదాలను చెల్లించకుండా వెసులుబాటు కల్పించడం. ప్రభుత్వం 3-6 నెలల పాటు ఈ సౌకర్యాన్ని ఇస్తే, ఆ కాలంలో వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న నగదును వ్యాపార అవసరాలకు వాడుకోవచ్చు. ఇది వారిపై ఆర్థిక భారాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుందన్నమాట. సో, వివిధ పారిశ్రామిక సంఘాలు, ఎగుమతిదారులు ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖకు తమ విన్నపాలను పంపారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం వల్ల దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి తగ్గిపోతుందని, ఈ సమయంలో ప్రభుత్వ అండ అవసరమని వారు కోరుతున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై లోతైన అధ్యయనం చేస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.